ఇడియట్. ఏంటిది? నా పేరు మిక్కీ మౌస్. నేను కార్తీక పౌర్ణమి రోజు పుట్టాను. అంతకన్నా ముందు రేపు నువ్వు నన్ను షాపింగ్ మాల్లో కలిస్తే ఓ మంచి గిఫ్ట్ ఇస్తాను. హాయ్. బొమ్మ ముద్దు పెడుతుంది, మాట్లాడుతుంది. బలిబలి. మిక్కీ మౌస్ మా అత్తయ్యకే ముద్దు పెడతావా? నాకు ముద్దు పెట్టవా? ఎందుకు పెట్టను? పెడతాను. అత్తయ్య, మిక్కీ మౌస్ నాకు ముద్దు పెడుతుంటే ఫోటో తీయవా? తీస్తాను. దాదా సాయి, నీకు మిక్కీ ముద్దు పెడుతుంటే నేను ఫోటోలు తీశాను కదా. ఇప్పుడు నాకు ముద్దు పెడుతుంటే నేను సెల్ఫీ తీసుకుంటాను. నువ్వు ఇలారా. అలాగే అత్తయ్య. పాపా, నువ్వు లోపలికి వెళితే బోలెడని బొమ్మలున్నాయి. వెళ్ళి చూడుపో. నువ్వు కూడా రా అత్తయ్య. నీకు కావాల్సిన బొమ్మలు నువ్వు చూస్తుంటే నేను వస్తాను, సరేనా? అలాగే అత్తయ్య. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రోషిని, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. రా. నీతో ఒంటరిగా మాట్లాడాలంటే అస్సలు కుదరటం లేదు. గుడ్లోనేమో మీ డాడీ అడ్డుపడ్డాడు. ఇప్పుడు చెప్పు, నన్ను కాదని ఈ పెళ్ళెందుకు చేసుకున్నావు? నన్నెందుకు మోసం చేసావు? నిన్ను మోసం చేయాలనే ఉద్దేశమే నాకుంటే ఇప్పుడెలా కలుస్తాను? నువ్వెక్కడికి వెళ్ళావో తెలీదు. నీకోసం చాలా ట్రై చేశాను. నేను ఆలోచించుకునే టైం కూడా నాకివ్వకుండా మా డాడీ నాకు పెళ్లి చేసేశాడు. చేస్తే తల వంచి ఎవరితోనో తాలి కట్టించేసుకుంటావా? లేకపోతే ఏం చేయమంటావు? చచ్చిపోమంటావా? చచ్చిపోతే నువ్వు నాకు దక్కుతావా? అవును కార్తీక్, నేను గొడవ చేసి పెళ్లి చేసుకోనని మొండికేస్తే మా డాడీ నన్ను రూమ్లో లాక్ చేస్తాడు. నువ్వెక్కడున్నా వెతికి పట్టుకొని నీ ఆచూకీ లేకుండా చేస్తాడు. దానివల్ల మనం ఇద్దరం సాధించేదేంటి? మా అత్తయ్య కనిపించట్లేదు. మీరేమైనా చూసారా? లేదమ్మా. పాపా, ఇలారా. బొమ్మకి డబ్బులివ్వాలి. మా అత్తయ్యని తీసుకొచ్చి ఇస్తాను. అప్పుడే బొమ్మలు తీసుకెళ్ళు. మనిద్దరం ఒక్కటవ్వాలన్నా, జీవితాంతం హ్యాపీగా ఉండాలన్నా ఈ పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అనిపించింది. చిట్టి పరిస్థితుల్లోనూ నా కోసం నువ్వొస్తావు. మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చన్న నమ్మకంతో అందరితో మంచిగా ఉన్నట్టు నటిస్తున్నాను. బండి మన లైన్లోనే ఉంది. కొంచెం కూల్గా మాట్లాడి కన్విన్స్ చేసుకుని ట్రాక్లో పెట్టుకోవాలి. కానీ ఇక నువ్వు నా సొంతం కావేమోనని ఎంత భయపడ్డానో తెలుసా? నీ ఆస్తి దక్కదేమో అని టెన్షన్ పడి చచ్చాను కదే. ప్రతి క్షణం నీ ఆలోచనే. నువ్వు నన్ను కలవకపోతే చావాలని నిర్ణయించుకున్నాను. చాలే నోర్మి. నేనా పని చేయలేనా? నా జీవితానికి ఒక చిన్న కారు కొనుక్కుంటే చాలన్న కోరికతో ఉన్నవాడికి లాటరీలో కోట్ల కారు తగిలినట్టు జీవితంలో ఎదగాలి అనుకున్న నాకు నువ్వు తగిలావు. నేననుకున్నది చేయడానికి చంపుతాను కానీ నేనెందుకు చేస్తానే?
ఆలోచిస్తున్నావు? ఆ, ఆలోచించట్లేదు రోషిని. చాలా రోజుల తర్వాత ఎదురుపడ్డ నా దేవతని కన్నార్పకుండా చూసుకుంటున్నాను. నువ్వు దూరమై నేను మిస్ చేసుకున్న క్షణాలను అన్నీ తిరిగి పొందుతున్నాను. నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాను కార్తీక్. ఒక నిమిషం అండి, ఇప్పుడు వస్తాను. సాయి ఇక్కడేం చేస్తుంది? రే ఒక నిమిషం. సాయి, నువ్వు ఒక్కదానివి ఇక్కడేం చేస్తున్నావమ్మా? నేను అత్తయ్య బొమ్మలు కొనుక్కోవడానికి షాప్కి వచ్చాము. నేను బొమ్మలు చూసే లోపల అత్తయ్య కనిపించడం లేదు, ఎక్కడో తప్పిపోయింది. ఇక్కడ ఎందుకుంటుందమ్మా? లోపల ఉండుంటుంది. పది చూద్దాం. పదండి కలిసి వెతుకుదాం. మీకు హెల్ప్ చేద్దామని. కార్తీక్, ఎక్కువ రోజులు నిన్ను వదిలి నేను ఉండలేను. నేను మాత్రం ఉండగలనా? సాయి, అత్తే లోపలే ఉంది కదా, నువ్వే చూసుకోకుండా బయటకొచ్చావు. రావల్దా? వీలైనంత తొందరలో మనం అనుకున్న ప్లాన్ చెయ్యి. లేకపోతే 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 అని ఆ బొమ్మకేం చెప్తున్నావు వదినా? ఇదిగో మన సాయి ఉంది కదా, బొమ్మలు చూస్తూ ఉండమన్నాను. ఈ లోపు ఎటెళ్ళు పోయిందో తెలీదు. తన కోసం షాప్ మొత్తం వెతికాను. సాయి ఇందాక ఈ బొమ్మతో మాట్లాడడం చూశాను. అందుకే ఎక్కడైనా చూసావా అని సాయి గురించి అడిగితే అక్కడుందని చెప్పింది. లేకపోతే అంటున్నాను. చూసావా సాయి, అత్తయ్య నువ్వు కనిపించలేదని కంగారు పడుతూ అందరినీ అడుగుతుంది. నువ్వేమో అత్తయ్య కనిపించలేదని రోడ్డు మీదకొచ్చావు. వదినా, వెళ్దామా? బాయ్ మిక్కీ మౌస్. బాయ్. ఓం హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः క్షీరసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం. వరదే కామరూపిణి ఈ అమ్మాయి కదరా మన గణేష్ గారితో తిరిగింది? ఈ అమ్మాయి కదా? ఈ అమ్మాయి రా. ఎవరు బాబు మీరు? ఏం జరిగింది? ఆ అమ్మాయి గురించి ఎందుకలా మాట్లాడుకుంటున్నారు? ఆ అమ్మాయి మా ఫ్రెండ్తో కలిసి తిరిగిందండి. ఇదిగో చూడండి.
రే లేవరా పేటల మీద నుంచి. ఏమైంది బావగారు? నీ కూతురు గణేష్ అనే వాడితో తిరిగింది. నా కొడుక్కి పెళ్ళాం అవుదామని చూస్తుంది. కావాలంటే చూడండి. రే ఫోటోలు ఎవరా చూడండి. అమ్మా వీడు నీకు తెలుసా అమ్మా? నా క్లాస్మేట్ గణేష్ నాన్న. ప్రేమించావా? లేదు నాన్న, నాకు అసలు ఆ ఉద్దేశం కూడా లేదు. ఈ ఫోటోలేంటమ్మా? ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు సరదాగా సెల్ఫీ అంటే క్లాస్మేటే కదా అని సరే అన్నాను. అంతకు మించి నాకేం తెలియదు నాన్న. తనకేం తెలీదు. చాలేవమ్మ నాటకాలు. భాగవతం బయటపడేసరికి నాకేం తెలియదు అంటున్నావా? అది కాదండి, మా అమ్మాయి అలాంటిది కాదండి. రే లేవరా. బావగారు, ఇంకా నా మాట కూర్చోండి. వినండి. పద. బావగారు 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 ఆగండి. బావగారు తాతయ్య తాతయ్య ఇదిగో నేను బొమ్మలు కనుక్కున్నాను చూడు. చాలా బాగున్నాయమ్మా. షాప్ లో బోలెడని బొమ్మలున్నాయి. ఒక పెద్ద మిక్కీ మౌస్ బొమ్మ కూడా ఉంది. అది మాట్లాడుతుంది, ముద్దు పెడుతుంది. నిజం తాతయ్య, నాకు ముద్దు పెట్టింది. అత్తయ్యను కూడా గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టింది. బొమ్మ మాట్లాడడం ముద్దు పెట్టడం ఏంటమ్మా? ఉండు, నీకు ఫోటోలు చూపిస్తా. అత్తయ్య, నీ ఫోన్ ఒకసారి ఇలా ఇవ్వు. తాతయ్య తాతయ్య, ఇదిగో ఇది నేను, ఇది అత్త, ఇదేమో మిక్కీ మౌస్. ఇది నాకు మిక్కీ మౌస్ ముద్దు పెట్టిన ఫోటో. అత్తయ్యకి ముద్దు పెట్టిన ఫోటో చూపించినా? చూపిస్తాను. షాప్ వాళ్ళు ఏర్పాటు చేసిన బొమ్మలు మాట్లాడడం, ముద్దులు పెట్టడం గొప్ప ఏంటి? ఆ? అలా వేరే వాళ్ళ ఫోన్లు చూడకూడదు, తప్పు. నాన్న ఇలా ఇవ్వండి. మీరు కూడా ఏంటి నాన్న? ఇదిగో వదిన నీ ఫోన్. దానికేదో తెలియక తీసుకెళ్ళింది. ఏమీ అనుకోకు. పద వెళ్దాం. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పారిపోయి తన కారు డ్రైవర్నే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది.
తెలిసిన ఈ నిజం ఇన్నాళ్ళు నా మనసులో దాచుకొని చాలా పెద్ద తప్పు చేశాను. వెంటనే ఈ నిజం కాశీకి చెప్పాలి. కాశీ! ఏమైంది నాన్న? మీ అమ్మ మీ మామయ్య కల్లో కనపడి చెప్తే ఇది నిన్ను పెళ్లి చేసుకోలేదురా. ఒక డ్రైవర్తో జీవితం పంచుకోవాలన్న దీని కల చెదిరి మన కుటుంబాన్ని మోసం చేసి ఇది నిన్ను పెళ్లి చేసుకుంది. ఏంటి నాన్న మీరనేది? ఇది వీళ్ళ నాన్న కలిసి మన దగ్గర నాటకాలు ఆడారు. ఇది వీళ్ళ డ్రైవర్ని ప్రేమించింది. పెద్దవాళ్ళకి తెలియకుండా పెళ్లి దాకా వెళ్ళి జరగకుండా ఆగింది. ఐశ్వర్యం తప్ప అయిన వాళ్ళు కూడా కంటికి కనపడని ఆ పెద్ద మనిషి 10 మందికి ఆ విషయం తెలిస్తే పరుగెక్కడ పోతుందన్న భయంతో ఆ కాళ్ళు పట్టుకుని నీ పెళ్లి జరిపించాడు. ఈ విషయం మీకెలా తెలుసు? వీళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్న రిజిస్టర్ ఆఫీసర్ నా స్నేహితులమ్మ. పెళ్లికొచ్చినప్పుడు నాకు ఈ భయంకరమైన నిజం చెప్పాడు. ఆ క్షణం గుండెల్లో మొదలైన మంట ఈరోజు నన్నే దహించే స్థితికి వచ్చేసింది. అందుకే చెప్పేశాను. మీరు తప్ప నాకు ఈ లోకం తెలీదు నాన్న. పెళ్లిలో నీ విషయం తెలిసి ఆపకుండా నన్ను మోసం చేయాలని అనిపించింది నాన్న మీకు? నిప్పుకైనా చెదలు పడుతుందేమో కానీ మా నాన్న తన నిజాయితీ మీద చిన్న మచ్చ కూడా పడనివ్వడని గొప్పగా అనుకునేదాన్ని కదా నాన్న. కన్న కొడుక్కి ద్రోహం చేయాలని ఎలా అనుకున్నారు మీరు? మీకు తెలిసిన వెంటనే పెళ్లి ఆగితే అన్నయ్య జీవితం నాశనం అయ్యేది కాదు. అనవసరంగా డబ్బు ఖర్చు అవ్వకుండా కొంచెం అయినా మిగిలేది. కట్నం డబ్బు ఇవ్వలేక నన్ను పుట్టింట్లో ఎట్టి నేను పడుతున్న బాధ సరిపోలేదేటి నానా? ఎవరినో ప్రేమించిన దాన్ని అన్నయ్య కట్టబెట్టి అన్నయ్య జీవితాన్ని కూడా బాధ పెట్టాలా? ఛీ! నాకొచ్చిన ఎన్నో చిక్కు సమస్యలకి నువ్వు నా పక్కన మంత్రిలా నిలబడ్డావు. నువ్వు లేకపోవడం వల్ల నేనే నిర్ణయం సరిగా తీసుకోలేకపోతున్నాను అన్నపూర్ణ. నిజాలు వినడానికి చేదుగా ఉంటాయని తెలుసు, కానీ దాచుకుంటే అంతకంటే కఠినంగా ఉంటాయని ఇప్పుడు అర్థమైంది. నీ భార్య ఇలా చేసిందిరా అని అమాయకుడైన కాశీకి చెప్పాలా, లేక నాలోనే సమాధి చేసుకోవాలా? నాకేం అర్థం కావట్లేదు అన్నపూర్ణ. ఒకప్పుడు నా మేనకోడలు తప్పు చేసినా ఇప్పుడు కోడలుగా ఇంట్లో అడుగుపెట్టి నాకు 3వ కూతురైంది. ఎవరికీ చెప్పకుండా మీలో దాచుంచడమే న్యాయమండి. అప్పుడే మన కుటుంబం బావుంటుంది. మీరిప్పుడు బాధపడొద్దు. నేను మనిషిగా మీతో లేను, కానీ ఆలోచనగా మీతోనే ఉంటాను.
ఎవరండి మీరు? మీ నాన్నగారు ఉన్నారమ్మా? ఉన్నారు, లోపలికి రండి. నాన్నా, నాన్నా, ఏంటమ్మా? ఎవరండి మీరు? నా పేరు మార్కండేయులు. నేను సెషన్స్ కోర్టులో బెంచ్ క్లర్కుని. ఇది నా కూతురు మహేశ్వరి. కోర్టులో ముద్దాయిలతో భగవద్గీత మీద ప్రమాణం చేయించే నాకు నిజం చెప్పడం ఒక వ్యసనంలా మారింది. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? ఎందుకంటే అగ్నిసాక్షిగా జరగాల్సిన నా కూతురు పెళ్ళి మీ చిన్నబ్బాయి గణేష్ వల్ల ఆగిపోయింది కాబట్టి.